హాయ్ అండి, మన ఛానల్ అయితే వంకాయ ఎండు చేప పులుసు అయితే ఎలా పెట్టాలో ఈరోజు అయితే చూద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఉప్పు చేపలను అయితే పసుపు కారం వేసి కలిపేసుకోవాలండి. దీంట్లో ఉప్పు అయితే వేయకూడదు, ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలే కాబట్టి మనం ఉప్పు వేసామనుకో ఇంకా ఎక్కువ ఉప్పుగా అయిపోతాయి. కాబట్టి వీటిని అయితే మనం ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా వేపేసుకోవాలండి. ఇలా వేగడం వల్ల పులుసులో అయితే చేపలు అయితే విరిగిపోకుండా చక్కగా అలా ఉంటాయండి. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం చింతపండుని అయితే నేను నానబెట్టేసుకుంటున్నానండి. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది చక్కగా రసం అనేది దిగుతుందండి. చూసారా చేపలు ఎంత చక్కగా వేగిపోయి, ఇలా వేగిన వాటిని అయితే తిరగేసి చక్కగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల నీసు వాసన అనేది కొంచెం తగ్గుతుందండి. చేపలు మంచి ఫ్లేవర్ వస్తాయి, చేపలు అనేవి కొంచెం టేస్టీగా ఉంటాయండి. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఉల్లిపాయ టమాటా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన దీంట్లోనే అయితే ఒక వంకాయని అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో మగ్గించుకున్న దీంట్లో అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకొని తర్వాత తీసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. వేసి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన దీంట్లోనైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంటుంది కదండి, ఆ చింతపండునైతే బాగా పిసికేసి అయితే వడకట్టేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే నేను మధ్యలో వేస్తానండి, ఎందుకంటే ఇవి ఆయిల్లో ముందుగా వేయడం వల్ల దాని కారం అనేది దిగేస్తుందండి. కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినరు కదండి, అందువల్ల నేను మధ్యలో వేస్తానండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం చిన్న పసుపు వేసేసుకోవాలి. వేసేసి అయితే చక్కగా కలిపేసుకోవాలి. కర్రీని ఎక్కువగా కొంచెం ఆయిల్లోనే ఎక్కువసేపు ఉడికేటట్లుగా చూసుకోండి. ఆయిల్లో మగ్గితే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకొని కర్రీని అనేది కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే. ఇలా కుక్ అయిన దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఉంటుంది కదండి, అదైతే కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా వంకాయ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనైతే మనం ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఉంటుంది కదండి, అది తీసి పక్కన పెట్టుకుని ఎండు చేపలు వేసేసుకోవాలండి. వేసేసుకున్న రసం వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. చూసారా కొంచెమే వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మంట నుంచి కొంచెం ఫాస్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5 to 10 minutes తర్వాత ఈ పులుసు మొత్తం చిక్కబడిపోతుందండి. చూసారా చక్కగా బాయిల్ అయిపోతుంది. కాసేపట్లో ఇది చిక్కబడిపోతుందండి. ఈ కంటెస్టెంట్లో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి.